హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి స్క్వేర్ రూట్ ట్రిక్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్క్వేర్ రూట్స్ గురించి అడుగుతూ ఉన్నప్పుడు మనం కాల్కులేషన్ చేయాలి అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈజీ ట్రిక్స్ చెప్తానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సరే, స్క్వేర్ రూట్ ట్రిక్స్. అసలు స్క్వేర్ రూట్ అంటే ఏంటి? A number which when multiplied by itself gives the original number. అంటే ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 49 ఉంది. 49 స్క్వేర్ రూట్స్ ఏమవుతాయి మనకి? 7 into 7 ఏమవుతుంది? 49 అవుతుంది కదా. అంటే ఇక్కడ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ సేమ్ నెంబర్స్ ఇస్ కాల్డ్ ఎ స్క్వేర్ రూట్. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 49కి స్క్వేర్ రూట్ కడితే ఎంత వస్తుందండి? 7/7 వస్తుంది, అవునా కదా? 64కి కడితే 8 వస్తుంది, అలా, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్క్వేర్ రూట్స్ నేర్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఇవి మనకి గుర్తుండాలండి. అవి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సరే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1x స్క్వేర్ రూట్ కడితే ఏమవుతుందండి? 1 అవుతుంది. 4x స్క్వేర్ రూట్ కడితే 2, 9x స్క్వేర్ రూట్ కడితే 3, 16x స్క్వేర్ రూట్ కడితే 4, 25కి 5, 36కి 6, 49కి 7, 64కి 8, 81కి 9, 100కి 10. ఓకే, ఇవి స్క్వేర్ రూట్స్. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యూనిట్ ప్లేస్లో 1 ఉందనుకోండి. యూనిట్ ప్లేస్లో 1 ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. 1 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 9 ఉంది. అంటే స్క్వేర్ రూట్ యొక్క యూనిట్ ప్లేస్లో 1 ఉంటే కనుక ఇక్కడ 1 అన్నా అవ్వచ్చు, 9 అన్నా అవ్వచ్చు అని చెప్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ ఇంకో 4 కూడా యూనిట్ ప్లేస్లో ఇక్కడ కూడా 4 ఉంది. అంటే స్క్వేర్ రూట్ యొక్క యూనిట్ ప్లేస్లో 4 ఉంటే 2 అన్నా అవ్వచ్చు అండ్ 8 అన్నా అవ్వచ్చు అని చెప్తుంది. ఓకే, యూనిట్ ప్లేస్లో 9 ఉంది. ఇక్కడ ఇంకో యూనిట్ ప్లేస్లో 9 ఎక్కడ ఉందండి? 7 దగ్గర ఇక్కడ ఉంది. అప్పుడు స్క్వేర్ రూట్లో యూనిట్ ప్లేస్లో 9 ఉంటే కనుక 3 అన్నా అవ్వచ్చు, 7 అన్నా అవ్వచ్చు అని చెప్తుంది, ఓకేనా? 6 ఉంటే యూనిట్ ప్లేస్లో 6 ఉంటే 4 అన్నా అవ్వచ్చు, 6 అన్నా అవ్వచ్చు అని చెప్తుంది. ఇన్ కేస్ 5 ఉంటే 5 అయిపోతుంది అండి. 0 ఉంటే డైరెక్ట్ 0 వస్తుంది అనమాట. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఇవి రావాలి, ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా చెప్తాను, చూడండి. 1 + 9 ఎంత? 10. నెక్స్ట్ 2 + 8 10, 3 + 7 10, 6 + 4 10. అన్ని 10 ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీరు స్క్వేర్ రూట్ ట్రిక్స్ చెయ్యగలరు. ఓకే, నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. √1369 ఉంది. అయితే ఇక్కడ మనం 2 పార్ట్స్ చేయాలండి. దీన్ని 2 పార్ట్స్ ఎలా చేస్తామంటే రైట్ నుంచి లెఫ్ట్కి చేసుకుంటూ వస్తాం. రైట్ నుంచి లెఫ్ట్కి 2 డిజిట్స్ కింద విడదీసుకుంటాం. చూడండి, ఫస్ట్ 2 డిజిట్స్ ఇలా విడదీసుకుందాం. ఇక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తాము, 2 డిజిట్స్ తీసుకుంటాము. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముందండి? 9 యూనిట్ ప్లేస్లో వస్తే ఏమొస్తుంది అని చెప్పాను? 9 యూనిట్ ప్లేస్లో వస్తే యూనిట్ ప్లేస్ 3 అన్నా అవ్వచ్చు, 7 అన్నా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ 3 వేసుకుంటాం, 7 వేసుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకోండి. సెకండ్ పార్ట్ ఏముంది? √13 ఉంది. √13 ఇప్పుడు ఏం చేయాలంటే √13 అన్నా అవ్వాలి, లేదంటే √13 కన్నా చిన్న నెంబర్ అన్నా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి చిన్న నెంబర్ ఉంది, 16 ఎక్కువైపోతుంది. సో మనం ఏం తీసుకుంటాము? 9 తీసుకుంటాము, √9 తీసుకుంటాము. √9కి ఎంత అండి? 3 కదా, 3 అవుతుంది. సో ఇక్కడ 33 అన్నా అవ్వచ్చు, 37 అన్నా అవ్వచ్చు. 69కి √1369కి 33 అన్నా అవ్వచ్చు, 37 అన్నా అవ్వచ్చు. అది ఏ విధంగా ఫైండ్ చేయాలో చూడండి. నెక్స్ట్ 3 యొక్క నెక్స్ట్ డిజిట్ ఏంటండి? 4తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఎంతండి? 12 వచ్చింది ఆన్సర్. మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ అండ్ మనకు వచ్చిన ఆన్సర్ ని కంపేర్ చేస్తాం. చూడండి, సెకండ్ పార్ట్ ఎంత? 13. ఈ పార్ట్ ఎంత? 12. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ఉంది? మనకి ఇచ్చిన పార్టే హైయెస్ట్ ఉంది. కాబట్టి హైయెస్ట్ నెంబరే తీసుకుంటాము. అదే మనకి ఇచ్చిన పార్ట్ చిన్నది ఉంటే కనుక చిన్న నెంబర్ తీసుకుంటాం. సో దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందండి? 37 అవుతుంది. √1369 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుందండి? 37 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది.
చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎంత √529 తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయమన్నా, రైట్ నుంచి లెఫ్ట్ కి మనము 2 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ 2 పార్ట్స్. సో యూనిట్ ప్లేస్ లో 9 వస్తే ఏ డిజిట్స్ వస్తాయని చెప్పానండి. యూనిట్ ప్లేస్ లో 3 అన్నా అవ్వచ్చు, 7 అన్నా అవ్వచ్చు, 3 అన్నా అవ్వచ్చు, 7 అన్నా అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటండి, √5 సెకండ్ పార్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ ఏం తీసుకుంటాం, సెకండ్ పార్ట్ తీసుకుంటాము. √5 కి ఈక్వల్ అన్నా ఉండాలి, లేదంటే దానికంటే చిన్న నెంబర్ అన్నా ఉండాలి. అప్పుడు √4 సరిపోతుంది కదండి మనకి. √4 అంటే ఎంత అవుతుందండి, √4 కి 2 అవుతుంది. సో ఇక్కడ 23 అన్నా అవ్వచ్చు, 27 అన్నా అవ్వచ్చు. ఈ నెంబర్ ఇక్కడ వేసుకుంటాము. ఓకేనా, 23 అన్నా అవ్వచ్చు, 27 అన్నా అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. 23 27 అనేది మనకు తెలీదు, అది ఫైండ్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ చేయాలన్నది ఇప్పుడు ట్రిక్ అనమాట. 2 నెక్స్ట్ నెంబర్ ఏంటండి, 3. 2 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3. దాంతో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 6. మనకు సెకండ్ పార్ట్ యొక్క నెంబర్ ఎంత అండి, 5. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 6. రెండాట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటండి, 6 ఈజ్ హైయెస్ట్ నెంబర్. సో ఎలా అయిపోయింది, లెస్ దెన్ అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్ ఏమైంది, చిన్నగా ఉంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, 23 అవుతుంది. ఓకేనా, √529 స్క్వేర్ రూట్ ఎంత అవుతుందండి, 23. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. √1764 ఫస్ట్ మనం ఏం చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్ కి 2 డిజిట్స్ కింద ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ యూనిట్ ప్లేస్ చూసుకుంటాం. యూనిట్ ప్లేస్ లో 4 ఉంది. 4 యూనిట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏంటేంటి వస్తాయని చెప్పాను, 2 వస్తుంది, 8 వస్తుంది. అండ్ 2 and 8 వేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుంటాం. సెకండ్ పార్ట్ ఏముందండి, 17 ఉంది. 17 కి స్క్వేర్ రూట్ దగ్గరలో ఏముంది మనకి, 16 ఉంది. సో √16 ఈక్వల్ టు ఏమవుతుందండి, √16 ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ 42 అన్నా అవ్వచ్చు, 48 అన్నా అవ్వచ్చు. అది మనం ఫైండ్ చేయాలి. మనకి ఇక్కడ 42 48 అని తెలిసిపోయింది. అప్పుడు మనం ఈ రెండాట్లో ఏ నెంబర్ అవుతుందో మనకు తెలియదు. సో అది ఫైండ్ చేయాలి. 4 తర్వాత డిజిట్ ఎంతండి, 5. దాంతో మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. 5 4 జర్ ఎంతండి, 20. ఓకేనా, నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్ తీసుకుంటాం. సెకండ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ ని కూడా మనం రెండు కంపేర్ చేసుకుంటాం. ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏముందండి, 20 ఉంది. సో లెస్ దెన్ అవుతుంది. సో మనకి ఇచ్చిన పార్ట్ ఏముందండి, మన సెకండ్ పార్ట్ ఎలా ఉంది, తక్కువగా ఉంది కాబట్టి మనం స్మాల్ నెంబర్ కాబట్టి మనం స్మాల్ నెంబర్లు తీసుకుంటే ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏదండి, 42 ఈజ్ ద స్మాల్ నెంబర్. ఓకేనా, అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందండి, 42 అవుతుంది. సరే, ఇన్ కేస్ సెకండ్ పార్ట్ అండ్ వచ్చిన ఆన్సర్ ఈక్వల్ గా ఉంటే ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, √676 ఉంది. ఓకేనా, మనం ఏం చేస్తాం, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ 2 డిజిట్స్ మనం 2 పార్ట్స్. ఫస్ట్ యూనిట్ ప్లేస్ చెక్ చేసుకుంటాము. 6 యొక్క యూనిట్ ప్లేసెస్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, 4 అన్నా అవ్వచ్చు, 6 అన్నా అవ్వచ్చు. ఓకేనా, 4 6. నెక్స్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ 6. దానికి దగ్గరలో ఉన్న నెంబర్ ఏముంటది ఇక్కడ మనకి, 4. అంటే √4 అంటే అవుతుంది 2 అవుతుంది. అంటే ఇక్కడ 24 అన్నా అవ్వచ్చు, 26 అన్నా అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ 2 యొక్క నెక్స్ట్ డిజిట్ ఏంటి, 3 అవుతుంది. 3 వచ్చినప్పుడు ఏమవుతుంది, 6 వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ నెంబర్ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఏం లేదండి. ఎప్పుడు ఈక్వల్ అయినా సరే మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకుంటాము. ఏం రాసుకుంటామండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకుంటాం. ఎప్పుడు ఈక్వల్ అన్నా సరే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకుంటాం. మనకి ఇచ్చిన సెకండ్ పార్ట్ నెంబర్ ఏమంది, హైగా ఉందంటే రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏదండి, 26. సో దీని యొక్క స్క్వేర్ రూట్ 26 అవుతుంది. ఓకే, అర్థమైందండి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. అలాగే యూనిట్ ప్లేస్ లో 1 వచ్చినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి, యూనిట్ ప్లేస్ లో 4 వచ్చినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి, యూనిట్ ప్లేస్ లో 9 వచ్చినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి, 6 వచ్చినప్పుడు ఏ నెంబర్స్ వస్తాయి మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. 5 వచ్చినప్పుడు 5 చూడండి. 4th ఎగ్జాంపుల్, మనం ఏం చేయాలి, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. యూనిట్ ప్లేస్ లో ఏముంది, 5 ఉంది. 5 వస్తే ఏమొస్తుంది అని చెప్పాను, డైరెక్ట్ 5 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 6 ఉంది. √6 కి దగ్గరలో ఉన్న నెంబర్ ఎంత, 4. √4 ఈక్వల్ టు 2. సో ఏం చేస్తాం, మనకి 25 వేసేస్తాం డైరెక్ట్ గా. ఎందుకంటే 5 కి ఒకటే నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ 25 వేసేస్తాము. అదే 0 ఉందనుకో డైరెక్ట్ ఇక్కడ కూడా 0 వేసేసుకుంటాం అనమాట. అంతే. ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వేసుకొని 6 వేసుకొని కంపేర్ చేసుకోవాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓకేనా,
అర్థమైందే అండి. అర్థమైంది అంటే కనుక ఓకే అని కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.